ఏంట్రా ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు, మార్కులు చూస్తేనేమో అంతంత మాత్రం. ఏం చెయ్యి నాన్న, నేను బాగానే చదువుతున్నా, కానీ పరీక్షల్లో గుర్తుకు రావటం లేదు. ఏంటమ్మా నీకు అంత డొనేషన్ కట్టి ఎంబీబీఎస్లో చేర్పిస్తే? నేను ముందే చెప్పాను కదా డాడీ, సైన్స్ సబ్జెక్ట్లో వీక్ అని. ఏరా నీకు లాంగ్వేజెస్లో సోషల్లో చాలా మంచి మార్కులు వస్తున్నాయి, కానీ సైన్స్ మ్యాథ్స్లో పాస్ మార్కులు రావడమే కష్టంగా ఉంది. నేను ఆ సబ్జెక్ట్స్ కూడా బాగానే చదువుతున్నాను, కానీ ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఈ సమస్యకు ఎవరైనా మంచి సలహా చెప్పే వాళ్ళుంటే చూడొచ్చు కదా. చూసారుగా ఈ ప్రశ్నలన్నింటినీ. ఈ ప్రశ్నలన్నీ పరిశీలించినట్టయితే ఇవన్నీ కూడా తరచుగా మనందరి ఇళ్లలో ఎప్పుడో ఒకప్పుడు తల్లిదండ్రులకు వచ్చే ఆలోచనలు కానివ్వండి, లేకపోతే పిల్లలకు ఇటువంటి పరిస్థితులు రావడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక సబ్జెక్టులో బాగా ముందుండి ఒక సబ్జెక్టులో వెనకబడడం, లేకపోతే ఆ వెనకబడే సబ్జెక్టు ఎంత చదివినా కూడా రాకపోవడం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీని అంతటికీ కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలంటే, మనిషి యొక్క మెదడు అనేది, దాని నిర్మాణం, ఆ మెదడులో మనం చదువుకునే గుర్తుండేది కూడా ఇక్కడే కదా. సో అందు గురించి ముఖ్యంగా ఫస్ట్ మనం మెదడు గురించి తెలుసుకోవాలి. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక 10 గదులు ఉన్నట్టు అనమాట. సుమారు 1200 కోట్ల న్యూరాన్లు ఉంటాయి ఈ 10 గదుల్లో. ఈ న్యూరాన్లు కూడా ఎలా ఉంటాయంటే అందరికీ సమానంగా ఉండవు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికి కూడా ఈ బాక్సుల్లో ఉండే న్యూరాన్ల సంఖ్య సమానంగా ఉండదు. అది చాలా అద్భుతమైన విషయం. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు, న్యూరాన్స్ మెదడులోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క గదిలో చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క గదిలో బాగా తక్కువ ఉంటాయి, ఒక్కొక్క గదిలో యావరేజ్గా ఉంటాయి. ఏ గదిలో అయితే న్యూరాన్లు ఎక్కువగా ఉన్నాయో ఆ గది అది స్ట్రెంత్ ఏరియా అనమాట. తక్కువగా ఉన్నదంటే వీక్ ఏరియా. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇదంతా 10 గదులు అన్నాం అనుకోండి. ఈ 10 గదులకి ఒక్కొక్క గదికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అంటే ఒక గది ఆలోచించడానికి పని చేయొచ్చు, ఒక గది లెక్కలు అర్థం చేసుకుంటా పని చేయొచ్చు, ఒక గది భాషాపరమైన ప్రతిభని సంబంధించి తెలుసుకోవడానికి పని చేయొచ్చు. సో అందువల్ల ఏమవుతుంది, ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్ల సంఖ్యను బట్టి, న్యూరాన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సబ్జెక్టు విద్యార్థి తొందరగా నేర్చుకోగలడు, తక్కువగా ఉంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. సరే, మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మరి ఈ మెదడులో ఈ బాక్సుల్లో ఎన్ని న్యూరాన్లు ఉన్నాయి మనకు ఎలా తెలుస్తుంది అంటే, దీనికి ఏమన్నా చేయడానికి ఏమన్నా మెడికల్ టెస్టులు అందుబాటులో ఉన్నాయంటే ప్రస్తుతానికైతే మెడికల్ టెస్టులు లేవు. అయితే ఈ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన చాలా శాస్త్రీయ పద్ధతిలో చేసే పరీక్ష ఏంటంటే డిఎంఐటి పరీక్ష అంటారు అనమాట. అంటే ఈ డిఎంఐటి అంటే డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు. సో ఈ టెస్ట్ ద్వారా మన మెదడులో ఉండేటువంటి ఈ 10 గదుల్లో ఉండేటటువంటి న్యూరాన్ల యొక్క సంఖ్యను బట్టి ఏ గది ఎక్కడెక్కడ ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయో దాని ఆధారంగా ఏ ఇంటెలిజెన్స్ ఎలా ఉందో ఒక ఆర్డర్ వస్తుంది అనమాట. అంటే ఉన్న అన్నింటిలోనూ ఏది ఎక్కువగా ఉంది, తర్వాత రెండోది ఏది, మూడోది ఏది, నాలుగోది ఏది. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ పరీక్ష వల్ల విద్యార్థి పుట్టినప్పుడే తనకున్న శక్తి ఏంటి అంటే, ఇందులో స్ట్రెంత్ ఏరియా, వీక్ ఏరియా అంటాం కదా. అంటే ఏ ఏరియా స్ట్రెంత్ ఉంది, ఏ ఏరియా వీక్ ఉంది. స్ట్రెంత్ ఉన్న ఏరియాకి సంబంధించిన కోర్సులు చదివితే తొందరగా వస్తుంది అనమాట. ఒకవేళ ఏదన్నా స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఉదాహరణకు ఒక 8 సంవత్సరాల విద్యార్థికి పరీక్ష చేసామనుకోండి, ఇంజనీర్ అవ్వాలి, కానీ లెక్కల్లో కొంచెం బాగా తక్కువ కాకపోయినా కొంచెం స్ట్రెంత్ తక్కువగా ఉంది. సో ఈ పరీక్ష ద్వారా ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో, అంటే ఆ అబ్బాయి మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఈ యొక్క లెక్కల్లో కొంచెం ఎక్కువ తర్ఫీదు ఇవ్వడం, తర్వాత ఆ యొక్క ఇంటెలిజెన్స్ని ఎలాగ వీక్గా ఉండే ఏరియాని స్ట్రెంత్ ఏరియా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. సరే, మరి ఈ టెస్టులన్నీ మేము చేయడానికి మేమేం చేస్తాం? చాలా సింపుల్ అనమాట. ఇదేంటంటే, మేము ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం అనమాట. ఫింగర్ ప్రింట్స్ అంటే ఈ టిప్స్ మీద ఉన్నటువంటి ప్రింట్స్ తీసుకుని దాన్ని మా దగ్గర స్కానర్స్ ఉంటాయి, దాని ద్వారా మేము అవన్నీ స్కాన్ చేసి వాటిని విశ్లేషణ చేస్తాం. అంటే విశ్లేషణ అంటే మీకు అనుమానం రావచ్చు, విశ్లేషణ ఎలా ఉంటుందని. అంటే ఉదాహరణకు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే మీరు మీకు కొన్ని ప్రింట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ చేతి వేళ్ళు చూసినా కూడా ఏవో గీతలు ఉంటాయి అన్నమాట. సో మేము చేసే ఈ విశ్లేషణలో ఆ గీతల యొక్క ఆకారాన్ని బట్టి కానీ, ఆ నెంబర్ని బట్టి కానీ, వేరియస్ చాలా అంశాలు తీసుకొని దాన్ని విశ్లేషణ చేస్తాం. ఈ గీతలు ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రతి రిడ్జెస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ రిడ్జెస్ డైరెక్ట్గా
మన మెదడులో ఉండే ఏదో ఒక న్యూరాన్కి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఈ రిడ్జెస్ ఇదంతా మేము అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఈ రిపోర్ట్ ద్వారా ఏం తెలుస్తుందంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇంటెలిజెన్సెస్ ఎలా ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి. పిల్లలు ఉంటారు, కొద్దిమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొద్దిమంది కళ్ళు మూసుకొని ఎవరన్నా చదువుతుంటే బిగ్గరగా చదువుతుంటే వింటారు అన్నమాట, అంటే వింటే వచ్చేస్తుంది వాళ్ళకి. కొద్దిమంది ఏంటంటే ఏం చెప్పినా ఒక బొమ్మ చూపించాలి, లేకపోతే ఒక టీవీ చూపించాలి, లేకపోతే ఒక ఆడియో విజువల్ లెసన్ చూపించాలి, చూస్తే వస్తుంది. ఇంకొద్దిమందికి ఏంటంటే ఇవన్నీ కాదు, నేను ఏం చదవాలన్నా దాన్ని పట్టుకొని చేస్తేనే వస్తే ప్రాక్టికల్గా అంటారు. సో దీన్ని ఏంటంటే లెర్నింగ్ స్టైల్ అంటాం అన్నమాట మేము. ముఖ్యంగా ఈ యొక్క లెర్నింగ్ స్టైలు ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నవారు కానీ చిన్నపిల్లలు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే స్ట్రీమ్ను కూడా మనం, అంటే ఉదాహరణకు వాళ్ళు సెలెక్ట్ చేసిన సిలబస్ ఉంటుంది కదా, స్టేట్ సిలబస్లోకి వెళ్ళాలా మనం, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అనేది కూడా మనం చెప్పగలం అనమాట కొంతవరకు. ఇది కాకుండా మన అందరికీ తెలిసిన పదం ఐక్యూ, వీడికి ఐక్యూ ఎక్కువరా, వీడికి ఐక్యూ తక్కువ అంటాం. అసలు ఈ ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. ఇట్లాంటి కోఎఫిషియంట్స్ ఇంకొక 3 ఉంటాయి. ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటాం, అలాగే క్రియేటివ్ కోఎఫిషియంట్ అంటాం, యాడ్వర్సిటీ కోఎఫిషియంట్ అంటాం. అంటే ఒక్కొక్క దాని నుంచి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క భావావేశాలు ఎలా ఉంటాయి, తన గురించి తాను ఎంత తెలుసుకున్నాడు, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయగలడు. అలాగే క్రియేటివ్ కోఎఫిషియంట్ అంటే సృజనాత్మకత అనమాట, ఈ వ్యక్తికి ఎంత క్రియేటివిటీ ఉంది. అలాగే అడ్వర్సిటీ కోఎఫిషియంట్ అంటే ఒక్కొక్క పని చేసేటప్పుడు ఎక్కువ కష్టానికి గురయ్యి ఆ పని చేయాల్సి వస్తుంది. ఈ యొక్క మెదడు నిర్మాణాన్ని బట్టి ఆ వ్యక్తి కష్టాలు వచ్చినప్పుడు నిలబడి ఆ పెయిన్స్ తీసుకునేటటువంటి కెపాసిటీ ఉందా లేదా, ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉంది. అలాగే బాగా కష్టకాలంలో పనిచేసే పరిస్థితి ఎలా ఉంది. సో ఇట్లాంటివన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదన్నా కొంచెం వీక్గా ఉందనుకోండి, ఇందులో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అది కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఆ తల్లిదండ్రులకు మేము ఆ సూచనలు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పరీక్ష ద్వారా ఇవన్నీ మనకు తెలిస్తే దీనివల్ల ఉపయోగం ఏంటంటే విద్యార్థికి తన పొటెన్షియల్ ఎంతో ఆ పొటెన్షియల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. 1, 2 విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది, మంచి రిలేషన్ బాగుంటుంది అనమాట. ఎలాగంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చిన్న వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు కూడా కొంచెం గ్యాప్ అనేది పెరిగిపోతుంది ఈ సమాజంలో. సో అది ఎందుకంటే వీళ్ళ తెలివితేటలన్నీ ఒక రకంగా ఒకవైపు ఉంటాయి, వీళ్ళేమో ఇంకో కోర్సులో జాయిన్ చేయడమో జరుగుతుంటుంది అనమాట. సో వీటన్నింటి నుంచి బయటకు రావాలంటే ఇటువంటి టెస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఎక్వైరింగ్ మెథడ్స్ అంటాం. అంటే పిల్లలు చూడండి, కొంతమంది స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకుంటారు, ఏం చెప్పక్కల మమ్మీ డాడీ. కొంతమంది అరే హోంవర్క్ చేయరా అంటే వెళ్తాడు, అప్పుడు హోంవర్క్ చేస్తాడు. అంటే సెల్ఫ్ లెర్నింగ్ చేయగలడా, ఏమన్నా కొంచెం అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఉండాలా. కొద్దిమంది చూడండి, మనకు ఒక సమస్య వచ్చిందనుకోండి, మనందరూ ఒక ఆన్సర్ చెప్తుంటే వాడు రివర్స్లో చెప్తూ ఉంటాడు అనమాట, రివర్స్ థింకర్స్ అంటాం. ఇలాగ వాడి నాలెడ్జ్ ఎక్వైర్ చేసే మెథడ్స్ కూడా తెలుస్తుంది అన్నమాట ఈ టెస్ట్ ద్వారా. సో ఈ డిఎంఐటీ టెస్ట్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ డిఎంఐటీ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే జీవితాంతం వాళ్ళకు ఆ టెస్ట్ ఉపయోగపడుతూ ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము ప్రింట్ కూడా ఇచ్చి తల్లిదండ్రులకి ఈ మొత్తం విషయాలన్నీ చెప్తున్నాం. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటే చదువులో బాగా మంచి విజయాలు సాధించి, చదువులో విజయాలే కాదు దాంతోపాటుగా కుటుంబ సంబంధాలు కూడా చాలా బలపడేలాగా ఈ యొక్క పరీక్ష యొక్క ఫలితాలు ఉపయోగపడతాయి అన్నమాట. సో మా అమేజ్ కెరీర్ గైడెన్స్లో మేము చేసేది ఏంటంటే ఫస్ట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని విశ్లేషణ, దాని నుంచి ఇంటెలిజెన్సెస్ ఎలాగనేది తెలియడం ఒకటి, స్ట్రెంత్ వీక్నెస్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి వీక్నెస్ ఏరియాని కొంచెం స్ట్రెంథెన్ చేయడానికి రెమెడీస్ ఏంటి, అలాగే లెర్నింగ్ స్టైల్లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా చదువును బట్టి, అలాగే వారి యొక్క ఐక్యూ, ఈక్యూ, సిక్యూ, ఏక్యూలు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క ఎక్వైరింగ్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. మీ కృషికి అమేజ్ కెరీర్ గైడెన్స్ సదా మీకు తోడుంటుంది. మీ పాపలో డాక్టర్ అయ్యే ప్రతిభ ఎంత? మీ బాబులో ఇంజనీరింగ్ అయ్యే సామర్థ్యం ఉందా? మీ అల్లరి పిల్లాడు బిజినెస్ మ్యాన్ అవుతాడా? మీ ముద్దుల కూతురు భవిష్యత్ ఎలా ఉంటుంది? మీ అన్ని ప్రశ్నలకు పరిశోధనాత్మకంగా సమాధానం చెప్తుంది మా డిఎంఐటి టెస్ట్. అమేజ్ కెరీర్ గైడెన్స్